ఒక్కొక్క ఊర్లే 3-4 ట్యాంకులు అయినాయి వాటర్కి ఇబ్బంది అయితే మాకేం లేదు. బసవపురం నేను చెప్తున్నాను కదా, ముట్టి కడుకొని నీళ్లు ఉండపోయి ఎండాకాలం వస్తాయి. ఇవాళ అదే మరి ఇదే 15 ఏళ్ల కింద ఈడ నీళ్ళు ఒక్క సుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చినాయి. నేను వచ్చినప్పుడు వచ్చినాయంటే ఇప్పుడు ఈ కాలువలు ఇవాళ ఒక్కనాడు ఏమైనా రాదు కదా, ఇవాళ ఒక్కనాడు అయితే తవ్వలేం కదా వీటిని. ఇవాళ బిల్లులు కానీ రైతులకు పండుగ వెళ్దాక ఒక రైతు నా పొలం పోయిందో అన్నాడు. ఆ పొలానికి రైతుకు పైసలు వేసిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ తవ్వని అయినప్పుడు మాకు ఏంటంటే మేము ధర్నాలు కూడా వేసినాం. ఎందుకంటే మేము అన్యాయం అయిపోతున్నాం అంటే మీరు అన్యాయం అయిపోతున్నారు కానీ వాళ్ళకి మాకు ఏం చెప్పారు తెలుసా, ఒకటే సూత్రం చెప్పారు, ఇవాళ నువ్వు ఒక్కనే అన్యాయం అయితే ఆడ 10 మంది బతున్నారు, 100 మంది బతుతారు. ఎందుకు అక్కడ వరకు నీళ్ళు పోతున్నాయి, అందరి వరకు పోతున్నాయి. బసవపురం అంటే అదే ఆ విషయంగానే రైతులు కూడా సహకరించినారు. వాస్తవానికి రైతులు కూడా చాలా మంది సహకరించారు. చాలా మంది భూములు పోయినాయి, చాలా మంది నష్టపోయినారు, ఆగమైన వాళ్ళు ఉన్నారు. అయినా సరే మన వాళ్ళు ఒకటి బతునంటే మా ఊరి ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళు ఇంకోటి 10 మంది బతునంటే దానికి సిద్ధం, త్యాగం చేయడానికి సిద్ధం ఉన్నారు.